అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వాళ్ళైతే మా పెట్టి రోజు అండి అన్నవరం వచ్చేయండి తప్పని పెంచుకోవడానికి. ఏంటి మొత్తం అన్నీ చూపిస్తాను, చూడండి. ఏంటి ఉంటానండి. హలో అండి, చూసారండి మెట్లు ఎక్కైతే వెళ్తున్నామండి. ఏంటి చూడండి మెట్లు ఎన్ని మెట్లు ఉన్నాయో. నేనైతే ఫోన్ చూసుకుంటున్నారండి. ఏంటి మెట్లు ఎక్కైతే వెళ్తున్నాము చూడండి. వారానికి కూర్చున్నారండి అందరూ. మెట్లు ఎక్కైతే వెళ్తున్నాము జాయిగానే. అండి ఎన్ని మెట్లు ఉన్నాయో చూడండి. చూసారా అండి? మెట్లు ఎక్కి వెళ్ళటం వల్ల ఏటనుకుంటున్నారు, కొంచెం ఎనర్జీ వేస్ట్ అవుతుందండి. అలాగే వెళ్తే గమ్మున వెళ్ళిపోతామండి. కానీ మెట్లు ఎక్కడం చాలా సరదాగా ఉంటుందండి. మెట్లు ఎక్కి వెళ్ళారనుకోండి అండి, పుణ్యానికి పుణ్యం వస్తుందండి, కొంచెం ఆనందం కూడా కలుగుతుందండి. కాలినడక మీద వెళ్ళిన వాళ్ళకైతే సులువుగా ఉంటుందండి. తక్కువ మెట్లే ఉంటాయండి, ఎక్కువ మెట్లు అయితే ఉండవండి. నాకైతే ఆయాసం వస్తుందండి. చూడండి ఎక్కుతున్నాం మెట్లు. ఏంటి మెట్లు ఎక్కుతున్నామండి. మీరే ఎవరన్నా గమ్మున వెళ్ళిపోవాలంటే మెట్లు ఎక్కి వెళ్ళండి. ఏంటి ఎక్కువ మెట్లు ఏమి ఉండవండి, తక్కువే ఉంటాయండి. ఏంటి ఏండా ఈ మెట్లన్నీ ఎక్కొచ్చామండి. చూడండి అలా కింద నుంచి వచ్చాం. ఇంకా ఈ మెట్లు అయితే ఎక్కాలండి. ఏండా ఈ మెట్లన్నీ ఎక్కొచ్చామండి. ఇగోండి ఇంకా ఈ మెట్లు ఎక్కాలి, ఆ పైకి వెళ్ళాలండి. ఆవేశం కూడా వస్తుందండి. కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకుందామండి. ఒక్క 10 నిమిషాలు అయితే ఇక్కడైతే కూర్చున్నామండి. ఏండి ఆవేశం వచ్చిందండి. ఇంకా మెట్లు ఉన్నాయండి. ఏంటి వాటర్ సప్లై కూడా ఉన్నదండి. ఇక్కడ ప్యూరిఫై పెట్టారు చూడండి. మంచినీళ్ళు కావాలంటే ఇక్కడ పట్టుకొచ్చండి. చూడండి ఏంటో క్యాంటీన్ కూడా ఉన్నదండి. గుడి కింద మెట్ల కింద అయితే క్యాంటీన్ ఉన్నదండి. మీకు ఏమన్నా టిఫిన్లు అవి చేయాలంటే ఇక్కడ చేయొచ్చండి. ఏంటో దర్శనం చేసుకునే వారికి ప్రసాదాలు పెడుతున్నారంటండి. ఏండి అందరూ తింటున్నారా? గుడి అయితే ప్రశాంతంగా ఉన్నదండి. ఇవాళ జనాలు ఎవ్వరు లేరండి. చూడండి ఎంత ఖాళీగా ఉందో అన్నవరం. హలో అండి, ఈ మండపంలో అయితే దేవుడికి కళ్యాణం చేస్తారండి. చూడండి ఎంత పెద్ద మండపం చూసారా? దీన్ని ఎదుర్కొంటే పెద్ద షెల్టర్ కూడా వేసారండి. అందరూ కూర్చుని చూడొచ్చండి. పెళ్ళిళ్ళు అయితే అండి మండపాలు కట్టుకొని ఇలా చేస్తారండి. అద్దెకి కూడా ఇస్తారు. మండపాలు అయితే పెళ్ళిళ్ళు చేస్తారు. చూడండి ఆ పైన అయితే వ్రతాలు అవి చేస్తారండి. కాటేజ్లోని పైకి వెళ్ళాలండి. ఇప్పుడు మనం చూడండి పంతులు గారు వస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాలండి మనం. అది చూపిస్తాను. వ్రతం చేయించుకోవాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. టికెట్ కౌంటర్ మీద 300 ఉందండి, 1000 రూపాయలు ఉంది, 1500 ఉందండి అండి, 2000 కూడా ఉన్నదండి. మీకు అవైలబుల్లో ఉన్నాయండి. చూడండి ఈ టికెట్ కౌంటర్ కాడ టికెట్లు తీసుకోవాలండి. ఆ చివరైతే ప్రసాదాలు అయితే పెడుతున్నారండి. చూడండి ఆ చివరికైతే వెళ్ళాలి ప్రసాదాలకి. ఇటు పక్క వెళ్తే అండి ఇలాగ షాప్స్ అవి వస్తాయండి. ఏమండో సీతారాముల దేవత చిన్న. హలో అండి, వ్రతాలు అయితే ఇక్కడ చేస్తున్నారండి. వ్రతం అయితే చేయించుకున్న వారు అయితే ఇక్కడ చేయించుకోవాలండి వ్రతాలు అయితే.
ఇగోండి చూపిస్తాను చూడండి. ఇవి అయితే 300లో అండి. ఇవైతే 300 రకం చేసేయండి చూడండి. అన్నీ అయితే ఇక్కడ చేస్తారు 300కి అయితే. ఇంకోటి మొత్తం ఆ పొడికి చేస్తారు. ఇవంతా ఇది దేవస్థానం ఎంట్రన్స్ అండి. ఇదంతా ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇంకోండి గుడి గోపురం చూసారా? ఈ గొండ మెట్లు ఇవి లోపలికండి. ఇవి ఏమంటే 1000 రూపాయలది అయితే ఇలా వెళ్ళాలండి. చూడండి ఇలా వచ్చి ఈ కౌంటర్ కాడ నుంచి ఇలాగా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ నుంచి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళాలి. ఫోన్లో అయితే నాట ఎలా ఉండి ఫోన్లో అయితే ఏం పట్టుకెళ్ళనిస్తలేదు. ఓన్లీ అభిషేకం చేసి అన్నీ వ్రతం చేసుకుని పట్టుకెళ్ళాలండి అండి. అలా వెళ్ళాలండి. మళ్ళీ మనకి దర్శనం చేసుకోవడానికి అయితే ఆ క్యూ లైన్లోంచి అయితే వెళ్ళాలండి. హలో అండి, ఇక్కడ మజ్జిగ కూడా ఇస్తున్నారు చూడండి. మీరు ఎవరికైనా కావాలంటే మజ్జిగ కూడా తాగొచ్చు ఇక్కడ. ఇంకండి ప్రదేశం అంతా ఎంత ప్రశాంతంగా ఉన్నదో చూసారా? ఇవాళ ఎవ్వరు చాలా తక్కువ అండి జనం రావటం. అందుకనేసి ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు. ఇవాళ ఇక్కడైతే మజ్జిగ అయితే సప్లై చేస్తున్నారు. ఏమండి భోజనానికి అయితే వెళ్తున్నామండి. భోజనాలు అయితే ఇంకండి ఆ కంపార్ట్మెంట్లో పెడతారంటండి. ఇంకో చూడండి జనాలు వెళ్తున్నారు కదండి, అక్కడైతే పెడతారండి భోజనాలు. భోజనానికి అయితే వెళ్తున్నామండి. చూడండి భోజనాలు అయితే అండి ఈ కంపార్ట్మెంట్లో అయితే పెడతారండి. ఖాళీగా ఉన్నదండి ఇవాళ. 5 గంటల భోజనాలు అయితే పెడుతున్నారు. చూడండి భోజనాలు అయితే పెడుతున్నారండి. ఏమండో భోజనాలు చేసి ఇప్పుడే బయటకు వచ్చి కూర్చున్నామండి ఇద్దరమేనా. ఇక్కడ చూడు బెంచీలు ఉన్నాయండి. బెంచీల దగ్గర అయితే కూర్చున్నాము ఇద్దరమేనా. భోజనాలు అయితే బాగా పెట్టారండి. కొబ్బరికాయ పచ్చడి వేసారు, వంకాయ ములక్కాడ కూర వేసారు, మజ్జిగ వేసారు, పప్పు వేసారండి. పప్పుని ఇంకోటి పప్పు మామిడికాయనండి. ఏంటి అయితే మేము మస్తుగా చేసామండి భోజనాలు ఏంటి. అలాంటి టిక్కెట్లు అయితే ఇక్కడ ఇస్తారండి ప్రసాదం పొట్లాలకే. ప్రసాదం పొట్లాలకి అయితే అండి ఏమంటే షాపులు అయితే ఇవ్వండి. షాపులు అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు ఏమన్నా అరటిపళ్ళు కొబ్బరికాయలు పువ్వులు కట్ట తీసుకోవాలి అనుకుంటే ఆ షాప్లో తీసుకొచ్చండి. అక్కడ అన్నీ దొరుకుతాయి. ఇదిగోండి ఇక్కడ ప్రసాదాలు ఇస్తారండి. అక్కడ మనకి దేవుడి కాడ సామాన్లు ఇవి కావాలంటే అండి ఫొటోస్ని ఇక్కడైతే దొరుకుతాయండి. ఫోటోలు అయ్యని చూసారా? ఏమండి ప్రసాదం పొట్లాలు అయితే తెచ్చుకున్నామండి. ఇగోండి పొట్లం ఒకటి 20 రూపాయలు అంటండి. ఇంతకు ముందు అయితే 15 రూపాయలు ఉండేది, ఇప్పుడు 20 రూపాయలు చేసారండి పొట్లము. మేమైతే 10 పొట్లాలు కావాలని తీసుకున్నామండి. మీకు ఎక్కువ విడిగా కావాలన్నా ఇక్కడ ఇస్తారండి పొట్లాలు. ఇంకోండి ఆ కౌంటర్ కాడ అయితే ఇస్తారు. టికెట్ అయితే తీసుకోవాలండి ముందు. ప్రసాదాలు అయితే అక్కడ ఇస్తారు, ఆ కౌంటర్లో ఇస్తారు. టికెట్ వేరేగా ప్రసాదం వేరేగా ఇస్తారు. మేమైతే ఇక్కడ మండపంలో అయితే కూర్చున్నాము చూసారా? ఎక్కడైతే కూర్చున్నాం ప్రసాదాలు తెచ్చుకుని ఇక్కడ కూర్చున్నామండి కాసేపు. ఏంటి భోజనం చేసాం కదండి, ఎండ చూసారా ఎలా కాలిపోతుందో. అందుకనేసి అందరికీ నీరసాలు వచ్చి అక్కడ కూర్చున్నామండి. ప్రసాదం పొట్లాలు అయితే ఇవ్వండి తెచ్చారండి. అవన్నీ సర్దేసుకునండి కాసేపు రెస్ట్ తీసుకునండి హ్యాపీగా బస్సు అయితే ఎక్కుతామండి. మళ్ళీ ఉంటానండి.
మెట్లు దిగి వస్తున్నామండి. చూడండి, మెట్లు ఎక్కి వెళ్ళామండి, మెట్లు దిగి వస్తున్నామండి. ఏండి ఇది నొక్కితే సరిపోద్ది. హలో అండి, మెట్ల మీద నడిచి వస్తున్నామండి. ఏండి మెట్లు ఎక్కి వెళ్ళామండి, మెట్లు దిగి వచ్చామండి. బస్సు ఎక్కాలండి ఇప్పుడు. ఏండి జాయిగా ఇంటికి అయితే వెళ్తున్నామండి.